కుసుమహార 47లో నవవిధ భక్తుల గురించి చర్చించాం. మళ్ళీ కంక్లూజన్గా ఏమిటంటే ఇది 47ఏగా పెట్టుకున్నాను. జ్ఞాన సాధనకు భక్తి, వైరాగ్యము, సన్యాసము, తపస్సు, పఠనం, సాధన, జపం లాంటి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో సులభంగా ఫలితాన్ని ఇచ్చేది భక్తి మార్గము. భక్తి మార్గం సులువైందని చెప్పి అనేక సార్లు చర్చించాము ఈ యొక్క నారద భక్తి దర్శనంలో. ఇప్పుడు ఏమిటంటే స్వరూప స్వభావాలు, అనురూప వ్యతిరేక గుణభేదాలను బట్టి భక్తి అనేక రకాలుగా ఉంది. ఎట్లా అంటే ముఖ్యంగా చెప్పుకున్నాం 9 రకాలు ఉన్నాయని. ఏ నవవిధ భక్తి మార్గాల్లో లోకంలో ప్రసిద్ధి పొందాయని పురాణ కథనం. మళ్ళా చెప్తాను. అవి ఏమిటంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనలు అంటున్నారు. అయితే ఎవరెవరు ఏ భక్తి మార్గాన పయనించి ముక్తులయ్యారు అంటే విడుదలయ్యారు సంసారం నుంచి భాగవతం స్పష్టంగా తెలుపుతుంది. సత్పురుషుల గుణగణాలు వినడం వల్ల మానవులు మంచివారుగా మారడానికి దోహదపడేది శ్రవణం అంటున్నారు. దానికి ఇప్పుడే చెప్పుకున్నాం. పరీక్షిత్ అద్భుతమైన వాడు. అంటే ఈ గుణ ఆరాధన వల్ల మన యొక్క వ్యక్తిత్వం మారాలి, ఎదగాలి. ఎదగడమే వదలడం. కాబట్టి పరీక్షిత్తు ఈ మార్గం ద్వారానే మోక్షాన్ని పొందాడని భాగవతం స్పష్టం చేస్తుంది. అయితే సర్వవ్యాపి అయిన వాడి మూర్తిని మదిలో ప్రతిష్ఠించుకొని స్మరించడం ద్వారా, అది స్మరణ. మూర్తిలో రూపం ప్రధానంగా ఉండాలి. ఈ రూప ప్రతిష్టాపన వల్ల మనలో ఉన్న అనేక పాత రూపాలు, చెడు రూపాలు వెళ్ళిపోతాయి. కాబట్టి మూర్తిని మదిలో ప్రతిష్ఠించుకోవాలి గాఢంగా. ఆయన పాదాలు చూస్తూ ఉండాలి. అప్పుడు స్మరణ ఆటోమేటిక్గా జరుగుతుంది. అప్పుడు మూర్తిని ప్రతిష్ఠించుకొని స్మరించడం ద్వారా ఆయన కృపకు పాత్రలు కావడం స్మరణభక్తి యొక్క లక్షణం. ఇది నామరూప స్వరూప అంటే స్మరణం అనేక రకాలుగా చెప్పారు. అంటే ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వారు ఈ మార్గం ద్వారా భగవద్ అనుగ్రహానికి పాత్రులయ్యారు. సర్వేశ్వరుని స్నేహితుడిగా భావించి ప్రవర్తించడం సత్యభక్తికి ఉదాహరణ. అదే అన్నాడు చెప్పాడు. నీ నేస్తమగా భావించమని చాలాసార్లు చెప్పాడు. లెటర్ 88:3 కూడా. ఉదాహరణకు కుచేలుడు, గోపికలు ఈ మార్గాన్ని బాగా ధరించారు. అయితే నీవు తప్ప మరెవరు నన్ను కాపాడేవారు లేరు అని శరణగోడడం ఆత్మ నివేదన. దీనికి ఏమిటంటే ద్రౌపది, గజేంద్రుడు వంటి వారు ఉదాహరణగా చెప్పుకున్నాం. అలాగే ఇక పాదసేవనం. అబ్బా తల్లి లక్ష్మీదేవి వదలదు పాదాలు. అర్చన చెప్పుకున్న అంబరీషుడు, పృథుల మహారాజు కూడా. అలాగే దాస్యం అద్భుతం హనుమాన్. కాబట్టి ఈ దాస్యభక్తిని అంత తేలిగా అనుమతించాడట. ఏవైనా ముక్తిస్తాడు కానీ ఇంకోటి ఇస్తాడు కానీ దాస్యభక్తి అంత తేలిగా ఇవ్వడు ఆ మహాప్రభు. కాబట్టి దాస్యం అద్భుతమైంది. దాస్యాల ద్వారా ఆ సర్వత్ముని అనుగ్రహానికి పాత్రులైన వారు ఉన్నారు. ఇవేమీ చేయడానికి శక్తి లేని వారు మనస్ఫూర్తిగా కేవలం నమస్కారం చేసినా చాలు. అంటే ఆ అంతర్యామి ప్రేమకు పాత్రలవుతారు. అదే వందనం భక్తి లక్షణం. అక్రూరుడు వద్ద గోవింద అంటారు. కాబట్టి ఎవరైతే కోరికలు లేకుండా నిష్కామ కర్మ చేస్తూ భగవదారాధన చేస్తారో వారు సత్వగుణ స్వభావం కలవారవుతారు. వారే నిజమైన భక్తి భావ విధులని, అలాంటి వారి సత్వజ్ఞానాన్ని పొందగలరని భాగవతం చెప్తుంది. అంటే కాబట్టి నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి జరిగితే మనస్సు నిర్మలంగా ఉంది. కాబట్టి ఏమి చెప్పు నెక్కుతుంది, గురి కుదురుతుంది. కాబట్టి తపస్సంపన్నుడుగా మారిన కుమారుడు కపిల మహాముని జ్ఞానాన్ని చూసి శిష్యురాలుగా మారింది కన్నెతలేనటువంటి దేవహుతి. అయితే ఆమె జిజ్ఞాసుతో అడిగిన ప్రశ్నలకు ప్రతివారు కూడా జ్ఞాన సముపార్జనకు 8 విధాలైన సాధన చేస్తూ
భావన భక్తిని కలిగి ఉండాలని జవాబు చెప్పాడు. ఆ 8 ఏమిటాయంటే వరుస అహింస. అది అహింస అంటే మాటలతో కానీ చేతలతో కానీ భావనతో కానీ మనం ఆ వ్రతం చేయాలి. హితం మితం ప్రియం దాంట్లో ఉండాలి. కాబట్టి అహింస అనేది బద్ధమైనది. బుద్ధుడు కూడా ఈ మార్గాన్ని అవలంబించాడు. నెక్స్ట్ ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ కమాండ్. ఇంద్రియాలు ఏం చేస్తాయి? బహిర్ముఖాలు బయటికి లాగేస్తుంటాయి. కాబట్టి కొన్నాళ్ళు కన్నులు మూసుకొని లోపల ఆ రూపాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆ రూపం ద్వారా అన్నీ చూడాలి. ఇంద్రియాల మీద బేస్ కాకూడదు. అవి అశ్వములు బయటికి లాగడమే వాటి పని. లోపలికి లాగే శక్తి లేదు. ఒక్కటే ఉంది, మనసు బయటికి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. కాబట్టి మనం భూతదయ, సహనం, మనో నిగ్రహం, తపస్సు, ధ్యానం, సత్యం ఇవన్నీ కూడా మనం కొంత కలిగి ఉండకపోతే జ్ఞాన సముపార్జనకు అడ్డు వస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఇంకా నా అనే భేదం కలిగిన భక్తులు ఇతరుల భక్తిని సహించలేరు. వారు తమ భక్తే గొప్పదని, తమను మించిన భక్తులు ఎవరు లేరని భావించుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిని తామస భక్తులు అన్నారు. కాబట్టి రెండో పాయింట్ ఏమిటంటే, సెకండ్ టైపు, తాము భక్తులమని అందరూ గుర్తించాలని ఆ రూపంలో తమ కీర్తి ప్రతిష్టలు, శిశు సంపదలు కోసం పాకులాడే వారిని రాజస భక్తులు అంటారు. అయితే కర్మఫలాన్ని భగవదర్పణం చేసి కానీ తెలిసిన కానీ చేసిన పాపాలను పోట్టుకోవడం కోసం భగవంతుని శరణగోరేవారు సాత్విక భక్తులు అంటారు. అందుకే ఏమన్నాడు? తృణాదపి సునీచైనా తరోరప్ సహిష్ణువు అమానిన మానిదేన కీర్తనస్య తదారిహి. అందుకే వైష్ణవ సిద్ధాంతం ప్రధానంగా గౌరాంగుడు బోధించాను దాన్ని శ్రీ హరనాథ్ మహాప్రభు మళ్ళా సమర్థించారు కూడాను. సహనం తరోరపు సహిష్ణువు. చెట్లు ఇవ్వడమే, తీసుకోవడం తెలియదు వాటికి. లవ్ మీన్స్ టు గివ్ ఇన్, నాట్ ఎట్టోనేట్. ఎట్టం చేయకూడదు. కాబట్టి అంత సహనం ఉంటే తప్ప భక్తి అలవడదు. కాబట్టి అలాగే మానిదే, నిన్ను ఎవరైతే అవమానిస్తారో వారిని సన్మానించి అప్పటికేమవుతుంది? నీ యొక్క శత్రుబాధ, కీర్తి అవన్నీ ఉండవు, మానాభిమానాలు ఉండవు. దేహాన్ని పట్టించుకో, ఈ దేహం దేవుడిది, దేవుడి చరానికి ఉపయోగించాలని భావన చేస్తావు. కాబట్టి అదే కీర్తన అర్హత, నామ అర్హతగా చెప్పాడు. నా అపరాధాలు వేరున్నాయి మళ్ళా. కాబట్టి పరమాత్మ సృష్టించిన ఈ లోకంలో మానవాళి మాత్రమే కాకుండా పశుపక్షాదులు, తరులత, గుల్మాదులు, తుమ్మెదలు అలాంటి కీటకాలు కూడా తదితరులు ఆ సర్వవ్యాపకుడి పట్ల వాటి స్థాయిల్లో భక్తిభావాన్ని ప్రదర్శించగలుగుతున్నాయి. శ్రీకాళహస్తి చూడండి, 3 కాళము, స్త్రీ, హస్తి, ఏనుగు, పాము, సాలెపురుగు ఇవి కూడా సేవ చేసి తరించాయి. కాబట్టి ఆ స్థాయిల్లో, కాబట్టి ఫలితంగా కర్మ పరిపాక స్థితి, సాధన పటిమ, నిబద్ధత, నిలకడ, నిశ్చలతల స్థాయిని బట్టి అవి ముక్తి పొందడానికి అవకాశం ఏర్పడతాయని చెబుతుంది భాగవతం. సో మనకి ఏమైనా సరే అనేక ఉదాహరణలు సైతం ఇచ్చింది ఆ పురాణం. కాబట్టి మనం వాటిలో గమనించాల్సిన అంశాలు జాగ్రత్తగా మనసులో పెట్టి మననం చేయాలి. శ్రవణం చేస్తారు, మననం చేస్తే శ్రవణ లాభాన్ని పొందుతాం. విన్న తర్వాత మననం చేయాలి. మనను త్రాయితే మంత్ర, ఏదైనా మననం చేస్తే మనస్సుకు బలము అంటున్నాడు. చేయగా ఏమవుతుంది? నీ నాడుల్లో ఆ పాయింట్ ఎక్కుతుంది. కృష్ణుడు రూపం ఉండాలి, ఈ లీలలు వినాలి, సత్సంగము చేయాలి. సత్సంగే నిస్సంగత్వే అంటున్నాడు. నిస్సంగము, సంగమించిన ఒకనొక స్థితి రావాలి. విన్న తర్వాత ఇక వెనక ముందు ఉన్నటువంటి మనసును మెల్లగా స్థాయి మార్చాలి. సత్సంగే నిస్సంగత్వే నిర్మోహత్వే. మోహం ఉండకూడదు. మోహం అంటే ఏమిటి? మన కాని వస్తువుపై మనకి మోహము. ఈ వస్తువులన్నీ కూడా ప్రకృతి ప్రసాదించింది. నువ్వు ఇటుక తయారు చేయగలవా అంటే మట్టి తయారు చేయగలవా? కారణం అది, కార్యం నువ్వు అసెంబ్లీ చేశావు. ఇదంతా శ్రీకృష్ణుడిది. ఆ పరమాత్మ ఇచ్చాడని కృతజ్ఞత భావంతో ఆయన సేవించాలి. కాబట్టి నిర్మోహత్వం అంటే మోహం మనకి ఇది కాదు. మనం ఏమైనా సుది తెచ్చామండి వచ్చేటప్పుడు? తేలేదు కదా. ఈ భావనతో ఉండాలి. మనం వస్తువులన్నీ నీ దగ్గర ఉంచుకో, అన్నీ అనుభవించు. ఎవరిచ్చారనే భావన? ఆ పరమాత్మ కృష్ణుడు ఇచ్చాడు అనే భావనతో మనం ఈ పనులన్నీ చేస్తే
మనకు కృతజ్ఞతాభావం కలిగితే అది యజ్ఞము. తపస్సు ఒక యజ్ఞము. నిర్మోహత్వం ఈ వల్ల నిశ్చలత్వం కదలవు. ఈ వస్తువు ఉన్నా పోయినా నాదిగానేటువంటి మమత తగ్గిపోతుంది, మమత ఉండదు. కాబట్టి నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ నుంచి ఉండగా ముక్తులవుతాడు. ఇక వాడు తరించినట్లే. కుసుమహార 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 కుసుమహార